హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 22వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 2వ తిమోతికి వ్రాసిన పత్రిక, అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుకో. నీవు అన్ని విషయాల్లో మితముగా ఉండము. అన్ని విషయాలు అంటే అవేం విషయాలు? లోకంలో విషయాలు. ఎవరో ఎక్కడికి వెళ్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు, సరదాగా బాగుంటుంది రండి అంటే మితముగా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి, వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా ఉన్నావా లేదా అన్నట్టు వచ్చేవాళ్ళు తప్ప అక్కడ హడావుడి చేసేసి ఏటేటో చేసేసి అలాంటివి చేయకూడదు. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. లోక సంబంధమైన విషయాలు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనం సైలెంట్, మితముగా ఉండాలి. ఉన్నావా లేదా అనిపించుకొని ఊరుకొని వచ్చేవాళ్ళు అంతే. ఎందులోని పనికి రాని మాటల్లో కానీ, పనికి రాని పని పాటల్లో కానీ, పనికి రాని విషయాల్లో పెద్దరికం కానీ మనకొద్దు. అవి దేవుని యొక్క చిత్తము కాదు. ఆ తర్వాత మరి ఏం చెయ్యాలండి మిగతా పని అంటే చూడండి, అక్కడ రాయబడి ఉంది, శ్రమపడుము. ఎక్కడ? మందిరములో శ్రమపడు, దేవుని కోసం శ్రమపడు, దేవుడు చెప్పిన మాట కోసం శ్రమపడు, సువార్తికుని పని చేయము. సువార్త చెప్పండి. సువార్త అంటే అర్థమేంటి? మంచి మాట. వార్త అంటే మాట. సు అంటే మంచి. ఏటి ఆ మంచి మాట? నీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. అలాగే మన కొరకు మన దేవుడు జన్మించి ఉన్నాడు. నీ కొరకు నీ బాధలు తీసేయడానికి, నీ వ్యాధి తీసేయడానికి మనకంటూ రక్షకుడు ఉన్నాడమ్మా అన్న మంచి మాట. ఇంకా తర్వాత ఏంటి? నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. నీకంటే ఒక పని ఉంది. పని లేని వాళ్ళతో నువ్వు పనెట్టుకుని తిరగకూడదు. నీకు పని ఉంది, ప్రణాళిక ఉంది, పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. వీటన్నిటి నీకున్నాయి. మొట్టమొదటి నీ పని అదే. మొట్టమొదటి నువ్వు చేయవలసింది అదే. నీ పని నువ్వు ఎలా చేయాలి? సంపూర్ణంగా చెయ్యి. నీ పని నువ్వు చేస్తేనే కదా దేవుని దగ్గర అడగగలవు. ఏమీ లేదు, నువ్వు ముఖము కడగకుండానే టిఫిన్ పెట్టని అడగగలవా? నీ పని నువ్వు చేస్తేనే కదా అమ్మ ఏదోటి పెడుతుంది నీకు తినడానికి. అలాగే నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పనులంటూ ఉంటాయి. నీ ప్రణాళిక ఉంటుంది, నీ ఏర్పాటు ఉంటుంది, నీ పిలుపు ఉంటుంది, నీ ప్రార్థన ఉంటుంది, నీ ప్రార్థన జీవితం ఉంటుంది, వాక్యం ఉంటుంది, నువ్వు అనేక మందికి చెప్పడం ఉంటుంది. నువ్వు విత్తనాలు విత్తుతూ ఉంటేనే కదా దేవుడు ఆ విత్తనాలను ఫలింపచేస్తాడు. నువ్వు విత్తనాలు ఏమీ విత్తకుండా ఫలింపొచ్చేలు మొక్కలు వచ్చేయాలంటే వస్తాయా? రైతు చూడండి, విత్తనాలు విత్తి అప్పుడు వర్షము గురించి కనిపెడతా ఉంటాడు. నీవు అంతే, నీ పని నువ్వు చేయి. దేవుడి పని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.